పావిరి అర్ధ కిలో 30. అమ్ముతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు సూరి. అయితే నిన్నట్లాగే ఈరోజు కూడా బోయినపల్లి మార్కెట్కి వెళ్ళినప్పుడు వీడియో రికార్డింగ్ చేయడం మర్చిపోయినా. అసలు ఎట్లా మర్చిపోయినా నాకు కూడా తెలియదు. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఈ వీడియో మార్కెట్లో తీసింది. ఇదంతా డైరెక్ట్ మాల్ సెట్ చేసుకున్నా. ఈరోజు మాల్ సెట్ చేసుకున్న తర్వాత నుంచి రికార్డ్ చేసేది వీడియో. అయితే నిన్నది కొంచెం బీట్రూట్ క్యారెట్ ఉండే కదా, అది ప్లస్ ఈరోజు 2 ఐటెంలు తీసుకున్నా. చిక్కుడుకాయ మిర్చి 2 ఐటెంలు. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, చిక్కుడుకాయ మిర్చి 2 ఐటెంలు. ఇక్కడ క్యారెట్ వరకే మనది, పక్కన నుంచి వేరే వాళ్ళది. అయితే నిన్న 7 ఐటమ్స్ వేసుకున్నా కానీ ప్రాఫిట్ ఏం రాలేదు కదా, జస్ట్ 1500 వచ్చింది. అందుకే ఈరోజు 2 వేసుకున్నా. నిన్నది బీట్రూట్ క్యారెట్ కూడా ఉంది అని చెప్పేసి మొత్తం 4 అయితే అని చెప్పేసి 2 వేసుకున్నా. ఈరోజు వేసుకున్న 2 ఐటెంలకు కలిపి 3000 అయింది, అంటే 2900. జస్ట్ మిర్చికేమో 1600 అయింది, దీనికి చిక్కుడుకాయకేమో 1200 ఏమో అయింది. ఇంకా 200 మోపేయడానికి అమలు ఖర్చులు అవి ఇవి అయినాయి. నిన్న 9000 మాల వేస్తే జస్ట్ 1500 వచ్చింది లాభం. మరి ఈరోజు 3000 మాల వేసిన, ఎంత వస్తుందో చూద్దాం. ఖచ్చితంగా చెప్తా లాభం ఎంత వచ్చిందో. అయితే మధ్యాహ్నం ఎండ కొడితే నిన్న బాబా ఏదో ఎండాకాలంలో కొడుతుందా, 45 డిగ్రీలు 50 డిగ్రీలు కొడితే ఎంత ఎండ కొడుతుందో అట్లా కొట్టింది నిన్న ఎండ. సాయంత్రం 4:30 అయినా సరే ఎండ బాగానే కొట్టింది. పబ్లిక్ కూడా ఎక్కువ రాలేరు మధ్యాహ్నం. ఇక సాయంత్రం పూట నుంచి 4:30 5 గంటల నుంచి వచ్చిర్రు పబ్లిక్. దేవుని పుణ్యాన అని చెప్పేసి ఈరోజు చిక్కుడుగా మిర్చి మాత్రం ఏక్ నంబర్ వెళ్ళింది. సాయంత్రం 6:30లో మొత్తం అమ్మేసిన. ఇంకో మిర్చిది కొంచెం ముక్కలు ఇరిగిపోయినాయి, పక్కన పడేసిన. అయితే ఈ చిక్కుడుకాయ ఒకటే మిగిలింది. ఆ చిక్కుడుకాయని కూడా ఎంతసేపట్లో ఒక మిర్చి అయిపోయిన ఒక గంటలోపు 7:30 లోపు మొత్తం అమ్మేసిన. ఇగో ఇది మా అన్న దుకాణం. ఇగో మా అన్న ఇంకా చాలా మిగిలినాయి, దొండకాయ క్యారెట్ మిర్చి బాగానే మిగిలినాయి. నాయి మాత్రం నిన్న 7:30 వరకు మొత్తం అయిపోయినుండే. సో ఫైనల్గా ఈరోజు మొత్తం రెండుకి కలిపి లాభం ఎంత వచ్చిందంటే 2500 వచ్చింది. మీలో చాలా మంది నమ్మరు అసలుకి. నిన్న 9000 వేసుకుంటే జస్ట్ 1500, ఈరోజు 3000 వేసుకుంటే 2500 ఎట్లా వచ్చిందని అనుకోగలరు. అయితే ఈరోజు కొంచెం బీట్రూట్ క్యారెట్ కూడా మిగిలింది కదా, దీన్ని కలుపుకొని వచ్చింది.